హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త వీడియో అయితే తీసుకురావడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు 4-way బాక్స్ అండి. మనకు స్విచ్ బోర్డ్ అండి. ఇది మీరు చూస్తున్న అయితే పైన వచ్చే సీట్ అండి. ఇది మన బోర్డు పైన అయితే సీట్ అయితే వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ బోర్డులో అయితే ఒక జాకెట్ 2 స్విచ్లు అయితే మనకు ప్యాంట్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే నేను ఇంతకుముందు వీడియోలో నేను 8-way బోర్డు స్విచ్ కనెక్షన్ ఏ విధంగా చేయాలి, జాకెట్ కనెక్షన్ ఏ విధంగా చేయాలని ఒక ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చెప్పడం జరిగింది. అయితే మనం ఈరోజు వచ్చేసి మనం ఒక 4-way స్విచ్ బాక్స్ ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి, దీని వైరింగ్ కనెక్షన్ ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అయితే ఈ బాక్స్ కోసం అయితే నేను ఒక జాకెట్ అయితే తీసుకున్నానని మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 5-pin జాకెట్ అండి. అలాగే 2 స్విచ్లు అనేది తీసుకున్నానండి. ఇవైతే నేను విడివిడిగా అయితే కొనుక్కోవడం జరిగింది. మనం ఫిట్టెడ్ బాక్స్ తీసుకుంటే మనకు ఖరీదు అనేది ఎక్కువ పడుతుంది. మనం ఇలా బాక్స్ను విడివిడిగా తీసుకొని అలాగే ఈ జాకెట్లను స్విచ్లను కూడా మనం విడిగా తీసుకొని మనం ఫిట్టింగ్ అనేది చేసుకుంటే మనకు తక్కువ రేట్లో అయితే మనకు రావడం జరుగుతుంది. అందుకోసమైనా నేను విడివిడిగా తీసుకున్నాను. అయితే మనం ముందుగా దీన్ని వైరింగ్ చేసే ముందు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకండి సీట్ అండి. ఈ సీట్కి అయితే మనకు స్విచ్లు జాకెట్లు అనేది బిగించుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ముందుగా వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఈ జాకెట్ కోసం మనం ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. నేనైతే ఇక్కడ జాకెట్ అనేది పెట్టుకుంటున్నాను. మనం జాకెట్ పెట్టుకున్నాక ఈ మనకు జాకెట్లతో మనకు స్క్రూలు అనేవి వస్తాయి. ఈ స్క్రూలను మనం ఈ విధంగా అయితే బిగించుకోవాల్సి ఉంటుంది. స్క్రూలను అయితే మనం ఈ విధంగా అయితే మీరు చూస్తున్న విధంగా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. మనకు ఒక జాకెట్కి వచ్చి 2 స్క్రూలు అయితే వస్తాయి. ఆ 2 స్క్రూలను అయితే కింది సైడు పై సైడ్ అయితే ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మన మన స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ కూడా మనకు సేమ్ ఇదే విధంగా మనకైతే 2 స్క్రూలు అయితే వస్తాయండి. ఈ స్క్రూలను కూడా మనం బిగించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తున్న విధంగా బిగించుకోవాల్సి ఉంటుంది. మనకు స్విచ్ బోర్డు కనెక్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మనం వీడియో చూసుకున్నట్టయితే మళ్ళీ మనం ఈ స్విచ్ బోర్డు కనెక్షన్ అనేది ఈజీగానైతే ఈ వీడియో చూస్తూ మనం ఇచ్చుకోవచ్చు. కనెక్షన్ అనేది ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. అదేవిధంగా నేను ఇంకో స్విచ్ని కూడా ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే చేసుకోండి. మనం ఈ స్క్రూలను అయితే పెట్టుకున్నాక ఒకసారి అయితే టెస్టర్తో కానీ స్క్రూ డ్రైవర్తో కానీ టైట్గా అయితే ఈ విధంగా బిగించుకోవాల్సి ఉంటుంది. మీరు చూస్తున్న విధంగానే ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకు 2 స్విచ్లు ఒక జాకెట్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి. మనకు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం వైరింగ్ అయితే చేసుకోవాలండి. ఈ వైరింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది మీకైతే ఇప్పుడే చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ 2 స్విచ్లకైతే మనం లూప్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ లూప్ కోసం నేను అయితే రెడ్ వైర్ అయితే తీసుకున్నాను. ఈ రెడ్ వైర్ అయితే ఈ 2 స్విచ్లను అయితే లూప్ అనేది కలుపుకుంటాను. ఎందుకంటే మనకు పవర్ సప్లై వెళ్ళాలి కాబట్టి మనం లూప్ అనేది ఖచ్చితంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగానైతే ఒక వైర్ ముక్కను తీసుకొని ఈ విధంగా 2 సైడ్ల మనం లీడ్ అనేది ఇటు సైడ్ లీడ్ తీసుకున్న తర్వాత మీరు స్విచ్లు ఉన్నాయి కదా, ఈ స్విచ్లకైతే ఈ స్క్రూలను అయితే రిమూవ్ చేసుకొని ఈ కింది సైడ్ పోల్ కైనా ఇచ్చుకోవచ్చు కనెక్షను. అలాగే పై సైడ్ పోల్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు. మనం కింద పైన ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు కనెక్షను. నేనైతే కింది సైడ్ స్విచ్కి అయితే ఈ వైర్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాను.
ఇటు సైడ్ స్విచ్కు టెర్మినల్కు ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత అలాగే మళ్ళీ ఇటు సైడ్ స్విచ్ కూడా ఈ విధంగా వైర్ అనేది ఈ లూప్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చేసి ఒక చాకెట్ అయితే ఉంది కదా, ఈ చాకెట్కి అయితే మనకు ఎల్ అంటే మనకు లైన్ అండి. ఆ లైన్కు మనకు స్విచ్ నుండి ఈ లైన్కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. ఈ లైన్కి కూడా ఒక రెడ్ వైర్ అనేది తీసుకున్నాను. మనకు రెడ్ వైర్ ఎందుకంటే మన ఫేస్ అన్నప్పుడు మనకు కంపల్సరీగా రెడ్ వైర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే నేను రెడ్ వైర్ అయితే తీసుకున్నాను. ఈ రెడ్ వైర్ ఇక్కడ చాకెట్కి అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ చాకెట్కి అయితే ఫిట్టింగ్ చేశాను. అలాగే స్విచ్కి అయితే ఇక్కడ పైప్ హోల్కి అయితే నేను ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. మనకు ఈ స్విచ్ వైరింగ్ అనేది చాలా ఈజీగానే ఉంటుందండి. ఒక్కసారి మీరు వీడియో చూసారంటే మళ్ళీ సొంతంగా మీరైతే చేసుకుంటారండి. మనకి వైరింగ్ అనేది చాలా ఈజీగానైతే ఉంటుంది. అదేవిధంగా మనకు న్యూట్రల్ కనెక్షన్ కూడా కావాలండి. న్యూట్రల్ సప్లై కూడా తీసుకోవాలి. నేనైతే ఈ న్యూట్రల్ సప్లై కోసం ఒక బ్లాక్ వైర్ అయితే లూప్ అయితే ఇస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ అయితే ఉంటుందండి. ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఎన్ అని. ఆ ఎన్ అన్నప్పుడు మనకు న్యూట్రల్ అయితే వస్తుందండి. ఈ న్యూట్రల్ కనెక్షన్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఈ లూప్ అనేది ఎందుకు ఇస్తున్నానంటే నేను మనకు ఇక్కడ 2 స్విచ్లు అయితే ఉన్నాయి కదా, ఒక స్విచ్ వచ్చి మనకు చాకెట్కి అయితే వెళ్తుంది సప్లై కోసం, ఇంకో స్విచ్ అయితే ఉంటుంది. ఈ స్విచ్ను మనం ఒక బల్బ్ పాయింట్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ బల్బ్ మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు బల్బుకి వచ్చి న్యూట్రల్ వైర్ ఉంటుంది కదా, ఆ న్యూట్రల్ వైర్ అనేది మనం ఇక్కడ ఈ లూప్కి అయితే మనం ఇక్కడ న్యూట్రల్ వైర్కి అయితే మనం కనెక్ట్ అయితే చేసుకొని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వైరింగ్ అయితే మీకు అర్థమవుతుంది కదా. మనకు 2 స్విచ్లు అయితే ఉన్నాయి కదా, మీరు చూడండి. ఇటైతే మనం 2 స్విచ్లు అయితే వచ్చినాయి. ఆ స్విచ్లకు అయితే కింది టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఆ కింది టెర్మినల్స్కి అయితే నేను ఒక వైర్తో అయితే ఈ లూప్ 2 స్విచ్లను అయితే కలుపుకున్న తర్వాత అలాగే ఈ స్విచ్ నుండి నేను పైప్ హోల్ నుండి డైరెక్ట్ ఇక్కడ చాకెట్ ఎల్ లైన్కి అయితే ఇచ్చుకున్నాను. మనకు ఎల్ అంటే ఫేస్ అండి. ఈ చాకెట్ ఒకవైపు ఫేస్కి అయితే ఇచ్చుకున్నాను. అలాగే ఇటు ఎన్ వచ్చి మనకు న్యూట్రల్ అండి. న్యూట్రల్ సప్లై అనేది మనం మెయిన్ నుండి వచ్చే వైర్ ఇక్కడికి అయితే వస్తుంది. ఇప్పుడైతే నేనైతే ఒక వైర్ అయితే తీసుకుంటాను. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు మెయిన్ వైర్ అండి. నేను మెయిన్ నుండి అయితే తీసుకుంటున్నాను. అంటే మనకు సప్లై అయితే ఇన్కమింగ్ అని బోర్డులోకి వచ్చే సప్లై అయితే అండి. మీరు చూస్తున్నట్టే ఈ బోర్డులోకి వచ్చే వైర్లో ఒకటి రెడ్ వైర్ ఫేస్ వైర్ ఉంది, అలాగే బ్లాక్ వైర్ న్యూట్రల్ ఉంది, అలాగే గ్రీన్ అంటే మనకు ఎర్త్ వైర్ అండి. ఎర్త్ వైర్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనకు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనకు ఎంసీబీ ట్రిప్ చేయాలంటే ఈ ఎర్త్ వైర్ అనేది మనకు కంపల్సరీ కావాలి. ఈ ఎర్త్ వైర్ అయితే మనకు చాకెట్ పైపింగ్కి అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ వైర్లను అయితే బోర్డు కింది నుండి అయితే ఈ విధంగా అయితే తీసుకుంటాను. ఇక్కడ బోర్డుకి అయితే హోల్ వస్తుంది కదా, ఆ హోల్ నుండి అయితే తీసుకుంటాను. హోల్ నుండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఫేస్ వైర్ మనకు రెడ్ వైర్ వచ్చి ఫేస్ వైర్ అండి. ఈ ఫేస్ వైర్ అయితే నేను స్విచ్కి అయితే మనకు 2 స్విచ్లను కలుపుకునే ఒక లూప్ ఉంది రెడ్ వైర్ తోటి. ఈ లూప్ని అయితే కొద్దిగా లూజ్ చేసుకొని ఈ లూప్కి అయితే నేను కలుపుకుంటాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. మీరు వీడియోని అయితే చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం ఈ వీడియో అయితే మీకు అర్థం కదండి. వీడియోని అయితే పూర్తి చేసుకుంటే మనకు ఏ వైర్ ఎక్కడ ఇవ్వాలన్నది మీకైతే అర్థమవుతుంది. ఈ వీడియో అయితే కొత్త వాళ్ళ కోసం అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వర్క్ వచ్చిన వాళ్ళకైతే వర్క్ వస్తుంది కాబట్టి ఈ వీడియో చూడండి. కొత్త వాళ్ళకైతే మనకి ఈ వర్క్ అనేది నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చూస్తూ మనం వర్క్ అనేది నేర్చుకోవచ్చు. కొత్త వాళ్ళకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే రెడ్ వైర్ అయితే ఇక్కడ స్విచ్కి అయితే ఫేస్కి అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మనకు ఫేస్ నుండి న్యూట్రల్ వచ్చింది కదా, ఈ న్యూట్రల్ వైర్ నేను ఎక్కడ ఇస్తానంటే ఇక్కడ మన చాకెట్ ఉంది కదా, చాకెట్కి న్యూట్రల్ వచ్చింది కదా, ఈ న్యూట్రల్కి అయితే ఇక్కడ కలుపుకుంటానండి. ఇక్కడ ఈ విధంగా అయితే కలుపుతున్నాను చూడండి. ఇక్కడ కలిపానండి. అలాగే మనకు ఎర్త్ వైర్ ఉంది కదా, మనకి ఎర్త్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మనకు షాకులు కొట్టకుండా అయితే మనకు అలాగే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎంసీబీలు ట్రిప్ అయ్యడానికి అయితే మనకి ఎర్త్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎర్త్ వైర్ అయితే చాకెట్కి వచ్చిన పైప్ పిన్ ఉంది కదా, ఆ పైప్ పిన్కి అయితే నేను ఎర్త్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా,
ఫేస్ వైర్ వేసేసి మనం స్విచ్కి అయితే లైన్కి వచ్చిందండి. ఇక్కడ లూప్ని కలుపుతూ 2 వైర్ అయితే ఇచ్చుకున్నాం కదా, ఆ వైర్కి అయితే మనం ఫేస్ అయితే ఇచ్చుకోవాలండి. అలాగే స్విచ్కి వచ్చి ఇక్కడ మన జాకెట్కి అయితే స్విచ్ నుండి లైన్కి అయితే వచ్చింది. అలాగే ఇంకో వైర్ మన న్యూట్రల్ వైరు ఇక్కడ సెకండ్ టెర్మినల్కు న్యూట్రల్కి అయితే ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది. అలాగే ఒక చిన్న ముక్కను కూడా లూప్ ఇచ్చుకున్నాను. లూప్ ఎందుకంటే మనకు ఇక్కడ స్విచ్కి అయితే నేను బుగ్గను ఫిట్ చేసుకుంటే దానికి వచ్చే న్యూట్రల్ వైర్ ఉంటుంది కదా, ఆ న్యూట్రల్ వైర్ అనేది నేను ఇక్కడ ఈ న్యూట్రల్ ఇక్కడ లూప్ చిన్న లూప్ లైన్ ఇచ్చుకున్నాను కదా, ఈ లూప్ లైన్కి అయితే నేను ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేసుకుంటాను. ఈ వైరింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక చిన్న బల్బుని తీసుకొని మీకైతే చూపిస్తాను బల్బు కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలనేది. ఫ్రెండ్స్, నేను ఒక బల్బ్ అయితే తీసుకున్నాను. ఈ బల్బుకి అయితే కొద్దిగా వైర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బల్బు పాయింట్, ఈ బల్బ్ అనేది మనం ఈ స్విచ్ బోర్డుకి ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలనేది చూద్దాం. నేనైతే ఈ బోర్డు కింది నుండి అయితే ఈ విధంగా అయితే తీసుకుంటాను వైర్ అనేది. మనకు ఇప్పుడు బల్బుకి వచ్చిన వైర్ అండి, ఈ ఎల్లో వైర్ అయితే మనకు ఫేస్ వైర్ అండి. ఈ ఫేస్ వైర్ అనేది నేను మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ స్విచ్కి అయితే ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకుంటాను. ఈ విధంగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ స్విచ్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు బల్బు నుండి వచ్చిన సెకండ్ వైర్ ఉంది కదా, ఇది గ్రీన్ వైర్ అండి. ఇది ఇప్పుడు న్యూట్రల్ వైర్ అండి. ఈ న్యూట్రల్ వైర్ని అయితే ఇక్కడ జాకెట్కి అయితే న్యూట్రల్ ఇక్కడ కనెక్షన్ అయితే అయ్యింది కదా, ఈ కనెక్షన్కి అయితే నేను ఈ న్యూట్రల్ వైర్ అనేది ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకుంటాను. ఈ విధంగా మనకు ఈ వైరింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా కానీ ఒక్కసారి వీడియో చూసారంటే మళ్ళీ వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. కొత్త వారి కోసం అయితే ఈ వర్క్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం టేప్ అయితే వేసుకోవాలి. టేప్ వేయకుంటే షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది కాబట్టి మనం కంపల్సరీగా టేప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూస్తారు కదా, మీకైతే ఈ వైరింగ్ అయితే నేను అర్థమైంది అనుకుంటున్నాను. మనకు ఇక్కడ 2 స్విచ్లు వచ్చినాయి కదా, 2 స్విచ్లను అయితే నేను ఒక లూప్ తోటి అయితే కలుపుకోవడం జరిగింది. ఈ లూప్ లైన్కి ఆల్రెడీ మెయిన్ అయితే ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది. అలాగే న్యూట్రల్ అనేది నేను ఇక్కడ ఇచ్చుకున్నాను, ఎన్ లైన్కి అయితే ఇచ్చుకోవడం జరిగింది. అలాగే జాకెట్ నుండి లైన్ వచ్చింది కదా, జాకెట్ లైన్ ఇవ్వాలి కదా, లైన్ అనేది నేను స్విచ్ నుండి ఈ విధంగా తీసుకున్నాను మనకు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అలాగే న్యూట్రల్కి అయితే మనకు బల్బు నచ్చిన వైర్ ఇక్కడ ఇచ్చుకున్నాను. అలాగే బల్బు నచ్చిన ఫేస్ వైరు ఇక్కడ స్విచ్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. మీకైతే ఈ వైరింగ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇది 4-way స్విచ్ బాక్స్ అండి. చూశారు కదా, మనకు వైరింగ్ అనేది ఇంత ఈజీగానైతే ఉంటుంది. ఈ వైరింగ్ కనెక్షన్ అయితే అయిపోయిందండి. నేనైతే బోర్డుకి అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుంటాను. ఈ విధంగా బోర్డుకి అనేది ఫిట్టింగ్ చేసుకొని మనం స్క్రూ అనేది ఎక్కించుకుంటే అయిపోతుంది. ఒక చిన్న రూమ్లోకి అయితే మనకు ఈ బాక్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక బల్బును, ఒక సాకెట్ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ ఇంకా వేరే వస్తువులు ఏమన్నా యూజ్ చేసుకోవడానికి మనకు ఒక సాకెట్, ఒక బల్బ్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది మనకు. అందుకని ఈ చిన్న బాక్స్ తోటి నేను ఈరోజు కనెక్షన్ అనేది చేయడం జరిగింది. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా మనం టైట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే స్క్రూని అయితే టైట్ చేసుకోవాలి. సరే కదా, మనకు అనేది బోర్డు కనెక్షన్ అయితే అయిపోయిందండి. ఒకసారి నేను ఈ మెయిన్ లైన్కి అయితే సప్లై అయితే ఆన్ చేసుకుంటాను. ఆన్ చేసుకుని మనకు ఈ బల్బ్ అనేది వర్క్ అవుతుందా కదా అనేది మీకు అయితే చూపిస్తాను. చూసారు కదా, నేనైతే సప్లై అయితే ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడైతే నేను స్విచ్ అయితే మనకు బల్బ్ పాయింట్స్ ఇచ్చింది కదా, దాన్ని అయితే ఆన్ చేస్తాను. చూసారు కదా, మనకైతే స్విచ్ అనేది వర్క్ అవుతుంది, బల్బ్ అనేది వెలిగింది. చూసారు కదా, మనకు బల్బ్ అనేది వెలుగుతుంది. అలాగే జాకెట్ని కూడా నేను చెకింగ్ అనేది చేసుకుంటాను. స్విచ్ అయితే వేయడం జరిగింది. చూసారు కదా, మనకు లైట్ అయితే వస్తుంది, పవర్ అనేది వస్తుంది. చూడండి, ఇది న్యూట్రల్. చూసారు కదా,
మనం సప్లై అనేది అసలు ఉల్టా అయితే ఇచ్చుకోవద్దండి. ఈ లైన్ అనేది కంపల్సరీ మనకు రైట్ సైడ్ అయితే రావాలి. ఇటు రైట్ సైడ్ హోల్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ హోల్ అనేది మనకు లైన్ అనేది కంపల్సరీ ఇక్కడ ఇచ్చుకోవాలి. న్యూట్రల్ అనేది లెఫ్ట్ సైడ్ ఇచ్చుకోవాలి. మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు మన కరెంట్ అనేది బంద్ కావాలి, స్విచ్ ఆన్ చేసినప్పుడు మన కరెంట్ అనేది ఆన్ కావాలి. ఈ విధంగా అయితే మీరు ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సరే కదా. ఈ 4-way స్విచ్ బోర్డు కనెక్షన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.